బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో తనూజ అన్న ఓ మాటకి కళ్యాణ్ కోపంగా లేచి వెళ్ళిపోతాడు. ఇంతకీ లైవ్‌లో తనూజ ఏమందంటే, "4 వారాలున్నప్పుడు ఈ గుండె చాలా సైలెంట్‌గా ఉంది. కానీ ఇప్పుడు 4 రోజులుంది అనేసరికి నా గుండె అస్సలు ఆగట్లేదు. వేగంగా కొట్టుకుంటుంది. ఇంకా 4 గంటలుంటే ఇంకెంత గట్టిగా కొట్టుకుంటుందో ఏమో బతుకుతామో, పోతామో" అన్నట్టుగా తనూజ మాట్లాడుతూ ఉంటుందనమాట. ఎదురుగా కళ్యాణ్, ఇమ్మాన్యుల్ ఇద్దరు ఉంటారు. ఇమ్మాన్యుల్ అలానే ఉంటాడు కానీ కళ్యాణ్ మాత్రం లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. "ఏరా ఎందుకు లేచి వెళ్ళిపోతున్నావు?" అంటే అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, "నీ మాటలు వాడికి బోర్ కొట్టాయేమో పాపం అందుకే లేచి వెళ్ళిపోతున్నాడు" అంటే, "ఏరా నా మాటలు నీకు బోర్ కొట్టాయా అలా లేచి వెళ్ళిపోతున్నావు" అని మళ్ళీ తనుజ కళ్యాణ్‌ని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్, "లేదు నాకు మాటలు బోర్ కాదు. ఆ మాటలు వింటే భయంగా ఉంది. నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. అందుకనే నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుండి" అని కళ్యాణ్ అంటాడనమాట. అప్పుడు తనుజ అంటుంది, "ఏరా మీరేం తప్పు చేసొచ్చారురా బయట నుంచి బిగ్ బాస్ హౌస్‌కి మళ్ళీ బయటికి వెళ్ళడానికి అంతగా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని మేము ఎదురు చూస్తుంటే మీరు మాత్రం ఎందుకురా ఇలా" అంటే అప్పుడు ఇమాన్యుల్ కూడా లేచి, "అవునురా మీరు ఏం బయట తప్పు చేసొచ్చారురా ఇంటికి వెళ్ళడానికి అంతగా భయపడుతున్నారు. అసలు ఏం చేశారురా నువ్వు డీమన్ గాడు? డీమన్ అలానే నాకు ఇంటికెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది, నాకు ఇంట్లోనే ఉండాలని ఉంది అంటున్నాడు. నువ్వు కూడా అలానే అంటున్నావు. మీరిద్దరు ఏం చేసి బయటకు ఇంట్లోకొచ్చారంటే" ఇప్పుడు తనుజ అంటుంది, "చూడండి బిగ్ బాస్ వీళ్ళేదో తప్పు చేసి హౌస్‌లోకి వచ్చినట్టున్నారు. అందుకని బయటికి వెళ్తే మళ్ళీ ఆ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటారని ఇప్పుడు వీళ్ళు బిగ్ బాస్ హౌస్‌ని వదిలి బయటికే వెళ్ళము. అసలు బయట ప్రపంచమే వద్దు. ఈ 4 గోడల మధ్య ఉండిపోతామని అంటున్నారు. ఇప్పటికే 100 రోజులు పైగా ఈ హౌస్‌లో ఉన్నాం బిగ్ బాస్. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటానంటున్నారు. ఫ్యామిలీకి చూడాలని వీళ్ళకి లేదనుకుంటా" అని అనేసరికి కళ్యాణ్ అక్కడ డోర్ దగ్గర నిలబడి, "ఆ! తింగరి నీకు తెలీదు. నా తర్వాత చెప్తాను. నాకైతే వెళ్ళాలని లేదు. నేను హౌస్‌లోనే ఉండాలనుకుంటున్నాను" అని అంటాడనమాట. అంటే ఇక్కడ తనుజకి అర్థమవుతుందో, అర్థం అవ్వట్లేదో తెలీదు గానీ, చూసే ఆడియన్స్‌కి మాత్రం బాగా అర్థమవుతది. అదేంటంటే, "నువ్వు ఉన్నన్ని రోజులు ఆయన బిగ్ బాస్ హౌస్‌లోనే ఉండాలనుకుంటారు తనుజ. నువ్వెప్పుడైతే బయటికి వెళ్ళిపోతావో కళ్యాణ్ కూడా బయటికి వెళ్ళిపోవాలి" అనుకుంటాడు. ఇక్కడేంటంటే తనూజ లేకపోతే హౌస్‌లో ఉండాలని ఉండదేమో కళ్యాణ్‌కి. కానీ తనుజ బయటికి వెళ్ళిపోతుంది. బయట ఎవరి వర్క్స్‌లో వాళ్ళు బిజీగా అయిపోతారు. మళ్ళీ తనుజని కలవలేము, తనుజ చుట్టూ తిరగలేమని కళ్యాణ్ బాధ. బయట ఏదో తప్పు చేసొచ్చాడని కాదు. బయటికి వెళ్తే వాట్ నెక్స్ట్ అనేది కళ్యాణ్‌కి తెలీదు ఫస్ట్ థింగ్. సో, ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఆయన ఒక జాబ్ చేసే పర్సన్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్‌లోకి వెళ్ళినప్పుడు సడెన్‌గా ఏం చేయాలి? ఆల్రెడీ చెప్పాడు బిగ్ బాస్ మొన్న వాళ్ళ అభిప్రాయం చెప్పమన్నప్పుడు కూడా బయటికి వెళ్లి ఏం చేయాలనేది నాకు ఇంకా తెలీదు. సో, నేను ఆ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నాను. డేస్ అయితే అయిపోతున్నాయి అన్నట్టుగా బాధ కూడా పడ్డాడు. సో, బయటకొచ్చి ఏం చేయాలో తెలీదు కాబట్టి ఆ హౌస్‌లో ఈ 100 రోజులు అలవాటయిపోయింది కాబట్టి ఇంకెన్ని డేస్ అయినా అందులో ఉండిపోవచ్చు అనే ఒక క్లారిటీకి వాళ్ళ మైండ్ వచ్చేస్తది. సో, అలా వాళ్ళు చెప్తున్నారనమాట. ఇక తనుజ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంటికెప్పుడు వెళ్తామా అని. కళ్యాణ్ మాత్రం తనుజ దూరం అయిపోతుందేమో అనే భయంతో తనుజ మాటలు విని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు కోపంగా. మరి తనుజ, కళ్యాణ్ ఇద్దరు కూడా హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్‌కి కెరియర్ పైన ప్రెజెంట్ క్లారిటీ లేదు. అండ్ హౌస్‌లోకి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత ఇంత అభిమానం సొంతం చేసుకున్నానా అనేది తెలీదు కదా హౌస్‌లో ఉన్నప్పుడు. మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్‌పై అనేది కామెంట్స్‌లో చెప్పండి.